వల్ల అవును అట్లా కొడతారు రౌడీ షీటర్ కావచ్చు వీడియో పెట్టుకోండి నేను చూసా వీడియో పోలీసులపై దాడి చేశారనేసి వాళ్ళ వస్తుంది సార్. దాడి చేసి అది వేరు కానీ నడి వీధుల్లో గంజా తాగిన రౌడీ షీటర్లు పోలీసులపై దాడి చేశారు, పోలీసుల్ని నడి రోడ్లో కొట్టారు అనేసి కొట్టిన ఆ వీడియో ఉందా? వాళ్ళు కొట్టిన వీడియో ఉందా? పోలీసుల్ని రౌడీ షీటర్ కొట్టిన వీడియో ఉందా? కానీ పోలీసులు వాళ్ళని కొట్టిన వీడియో ఉంది. వాళ్ళు రౌడీ షీటర్స్ అనేది మాత్రాన వీధిలో పెట్టి కొడతారా? ఎందుకు లాంటి ఆర్డర్ ఏముంది? ఇంక పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు? అటు కొట్టుకుంటూ పోవచ్చుగా ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు రౌడీ షీటర్ కావచ్చు కానీ ఆ విధంగా నడివీధులు పెట్టి 10 మందికి ఎగ్జిబిషన్ పెట్టి కొట్టడం మొదలు పెడితే అది గవర్నమెంట్ అవుతుంది. అది ఫ్రాక్చర్స్లో అవుతుంది. ఫ్రాక్చర్స్ చేస్తారు ఆ పని, లోపల కొడతారు. ఇది ఫ్రాక్చర్స్ కాదు కదా. వాడు ఎంత విధంగా కావచ్చు కానీ ప్రభుత్వంకి వచ్చేకాడికి దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా రోడ్ షోలో కొట్టుకోవడం మొదలు పెడితే ఇంకా బలం ఉండే రోడ్ షోలో కొడతా ఉంటాడు. అందువల్ల వాడు వీధి రౌడీలు కావచ్చు, ఎవరు కావచ్చు. కానీ పోలీసులు చేసిన పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకు మీ చట్టాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు వంశం జైల్లో పెట్టలేదా? ఇంకొకరిని జైల్లో పెట్టి ఇంకొక ఆయన పెట్టి ఆయన పేరేంటి నెల్లూరు గోధుమ జైల్లో పెట్టలేదా? మరి పెద్ద పెద్దోళ్ళని జైల్లో పెడతారు కదా. మరి వీళ్ళని జైల్లో పెట్టడానికి ఏమైంది? అందుకని బహిరంగ పశు ప్రదర్శన చేయడం ఏముంటుంది జగన్ కట్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించింది రాజకీయం. అది మేము మాట్లాడేది చట్టబద్ధత మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే ఆ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళని చీరలు ఇప్పి ఓడదీస్తే ఊరేగిస్తుంటారు. అదే ఉంటుంది వ్యభిచారం చేస్తుంటారు. అంటే వ్యభిచారం చేస్తే ఊరేగిస్తావా? అది మగవాళ్ళు వ్యభిచారం చేస్తే బట్టలు విస్తరిస్తావా? చేస్తారా? ఎట్లా పోతుంది? అందువల్ల పోలీసుకు వచ్చేకాడికి మీకు నిబంధనలు వేరే ఉన్నాయి, మీకు చట్టాలు ఎదుర్కొన్నాయి. ఆ చట్టాల ప్రకారం పరిష్కారం చేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకుంటే ఎవరు తప్పే. అది పోలీసులు తీసుకున్న తప్పే, మేము తీసుకున్న తప్పే. రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి తనాల్లో అదే చంద్రబాబు మీద కూడా 26 కేసులు ఉన్నాయి, నడి రోడ్డు మీద ఈడ్చి కొడితే బాగుంటుంది అనేసి చంద్రబాబు మీద 26 కేసులు ఉన్నాయి, అతని నడి రోడ్లు ఈడ్చి కొడితే ఇలా బాగుంటుంది అని కామెంట్ చేస్తారు. కామెంట్ చేయొచ్చు ముఖ్యమంత్రి. ఇద్దరు గతంలో కొని నంద్యాలలో కాదు నేను అది చెప్పడంలా. పోటీ ఎట్లా జరుగుతుందంటే గతంలో నువ్వు ఇటు మాట్లాడినావు కాబట్టి నేను అట్లా మాట్లాడతాను, గతంలో నువ్వు ఇటు తిట్టావు కాబట్టి నేను ఇటు తిడతాను అని చెప్పేసి అని పోటీ అనేది ఎవరికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడికి మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మమ్మల్ని కొట్టాడు కాబట్టి మేము ఇట్లా కొడతామని చెప్పేసి టీడీపీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా నేను కూడా ఆ మాట ఇది ఈ విషయంలో పోలికలు మంచి కోసం పోల్చుకోండి, ఎట్లా ఉండాలని చెప్పుకోండి. అని అతను చెడు పని చేసినారు కానీ ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పేసి మొదలు పెడితే తొంసుంటహా అని చెప్పని ఇద్దరు సొంటలు గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది తప్ప ఇంకోటి నాకేం కనపడలేదు. థ్యాంక్ యూ. మీ మహాసభలు ఏమైనా ఉంటే చెప్పుకున్నా. అట్టంటే 40% ఓట్లు వచ్చాయి వాళ్ళు కూడా. వైసీపీకి 40% ఓట్లు వచ్చాయిగా, మరి దాన్ని గుర్తుంచుకోండి. అంటే ఆ ప్రకారం ఆయన మెలగలేదని చెప్పండి, ఒప్పుకుంటా. 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరుపై కూర్చోవడం కరెక్ట్ కాదు. మాట్లాడితే కొంచెం బెంగళూరు కూర్చుంటే అదే విడిది. అదేమన్నా కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఈయనేమో బెంగళూరులో కూర్చుంటాడు. 40% ఓట్లు వేసి జనం ఏమవుతారు? కాబట్టి ఆ పద్ధతిలో ఇప్పుడు ఒకటి పెట్టుకోండి, అసెంబ్లీకి కూడా నేను పోనంటున్నాడు. నీకు 40% ఓటు వచ్చిన తర్వాత అసెంబ్లీకి నువ్వు పోకుండా పోతే ఆ 40%కి వేసిన జనం అంతా వేరే చదవాలా? పనికి వాళ్ళ నీకు అతని సీటుకి పోవచ్చు అసెంబ్లీలో. జనం ఇచ్చారుగా నీకు, మరి జనం మర్యాద కాపాడాలిగా. అసెంబ్లీలో వాళ్ళకి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం మా గ్రూప్ ఎంత ఉంటే మేము కనీసం ఉంటుంది. ఆ రూల్స్ అవి వాళ్ళు సొంతంగా చేసేది కాదు. అక్కడ నువ్వు అసెంబ్లీలో పోయి కొట్లాడాల్సింది వదిలిపెట్టి 40% ఓటు వచ్చినటువంటి మీరు 40% జనాల్ని వెర్రివదనం చేసి బెంగళూరుకు కూర్చోవడం మంచిది కాదు నా ఉద్దేశం. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక సంవత్సరం కళ్ళు మూసుకుందాం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం, ఈ గవర్నమెంట్ పడిపోతుంది. కళ్ళు ఎందుకు మూసుకుంటారు?
సంవత్సరం కళ్ళు మూసుకోలేదు జనం, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోరు. ఒకవేళ పాలకవర్గాలు కళ్ళు మూసుకున్నా జనం ఊరుకోరు. ఇప్పటికే మొదలుపెట్టారు, వస్తూ ఉన్నాయి. పార్టీ లోపల వస్తున్నాయి, పార్టీ బయట వస్తున్నాయి, ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదేదో కాలం గడుపుకుంటూ పోవడం కుదరదు. పద్దాక పాత వాళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటూ కూడా కుదరదు. ఇప్పుడు ప్రజల్ని సంతృప్తిపరిచేటువంటి మార్గం ఎత్తుక్కోవాలి. మీ ప్రభుత్వానికి వేసిన ఓట్లు మీ సొంత క్యాడరు, టీడీపీలో మీ సొంత క్యాడర్ మీరు సంతృప్తిపరచడం ముందర, ఆ తర్వాత దేవుడుగా మీ వాళ్ళే అసంతృప్తికి గురవుతారు కదా. అట్లాంటప్పుడు మీరు ప్రజల్ని ఎట్లా చేస్తారు? అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు మీరు చెప్తా కూడా నేను చెప్పలేను, ఎందుకంటే రాష్ట్ర సమస్యలు వీళ్ళు మాట్లాడుకుంటారు, దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ అసంతృప్తి ఎందుకు వచ్చింది చెప్పండి? అసంతృప్తి జగన్మోహన్ ప్రేమ నుండి వచ్చిందా? చంద్రబాబు ప్రేమ నుండి ఓట్లు వేశారు కదా, మీరు ప్రకటించిందే కదా. మీరు ప్రకటించిన దాన్ని అమలుపరచమని చెప్తున్నారు, కొత్తగా ఏం చెప్పడం లేదు కదా. మరి ప్రకటించని ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోతున్నారు? ఏం ప్రాజెక్ట్? పోలవరం కాదు, బనకచర్ల. మీరు మీ ఎజెండాలో బనకచర్ల లేదు, మేనిఫెస్టోలో బనకచర్ల కాదండి. ఇందాక నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇది మీకు ఎన్నికల ప్రణాళికలు లేదు, ఎక్కడ మాట్లాడలా. సడన్గా తెలిసి దాన్ని పెట్టి 2 రాష్ట్రాల మధ్య తగ్గు పెడుతున్నారు, రాష్ట్రంలో తగ్గు పెడుతున్నారు. ఇదంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే బడా కాంట్రాక్టర్స్ అందరూ దీని వెనక ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు గుర్తుపెట్టుకో జగదీష్. ఈ బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బడ్జెట్. డబ్బులు లేకపోయినా డబ్బులు వస్తాయి అంటే కేవలం ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యూహం ఎత్తుగడగా కనిపిస్తాయి. కానీ నిజంగా దేశాన్ని కాపాడాలని టెర్రరిజం అనే అంశాలైనటువంటి ప్రయత్నం మనకేం కనపడలేదు. వాళ్ళకి టెర్రరిజం ఉంటేనే మంచిది. అంటే ఈ సామాజిక మార్పుకు ఉపయోగపడేవాళ్ళు కాదు, సామాజిక మార్పుకు ఉపయోగపడేవాళ్ళు నాకు తెలుసు. కానీ వామపక్ష సిద్ధాంతాలు సమాజాన్ని మార్చలేకుండా వెనక్కి కొట్టేది టెర్రరిజం, అరాజకీయతలు. వాళ్ళు ఉండాలి వీళ్ళకి క్షేమంగా. ఈ దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇది ఒక సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు? నక్సలైట్స్ని సమర్థించే వాళ్ళందరూ కూడా దేశద్రోహులే అని చెప్పని మొత్తం కూడా వేస్తున్నారు. మన రాహుల్ గాంధీ ఒక ఉత్తరం రాశాడు, 16 పార్టీలు కలిపి ఒక ఉత్తరం రాశాయి, దానిలో అందరూ ఉన్నాము. ఇప్పుడు చూసావా, ఈ దేశాన్ని ద్రోహం చేసేవాళ్ళు ఒక సపోర్ట్ చేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ, అంతకుముందు కమ్యూనిస్టులు అనేవాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దేశద్రోహం లెక్క. దాని దేశద్రోహుల సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళ దృష్టిలో. అంటే ఇది ఒక బ్లాక్మెయిల్ సిస్టమ్ తప్ప నాకు ఇంకేం కనపడలేదు. అసలు దేశాన్ని ఎట్లా కాపాడాలి, ఎట్లా సమైక్యంగా ఉంచాలి అనేటువంటి సమస్య కాకుండా మేమే ఎట్లా ఉండాలి, మిగతా ఎట్లా పోవాలి అనేటువంటి దురుద్దేశంతో జరుగుతున్నటువంటి పుట్ట తప్ప నాకేం కనపడలేదు. ఇంకొక వైపునే ట్రంప్ అనేక రకాల ఇబ్బంది పెడుతున్నాడు మన విద్యార్థుల్ని, ఆడ పనిచేసే ఉద్యోగస్తుల్ని. రోజుకు ఒక జీవో ఇచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. మెంటల్ టెన్షన్, టార్చర్ భరించలేకపోతున్నారు. ఎప్పుడేం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ విషయాన్ని రద్దు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏ గ్రీన్ కార్డు బయట పోమంటారో తెలియదు. డబ్బులు ఇళ్ళకి పంపించాలంటే దానికి ఆన్సర్ పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళకి మనశ్శాంతి అక్కడ పరిస్తున్నారు. ఫ్రీడమ్ కూడా లేదు. బేకరీ ఒక అమ్మాయి టాప్ యూనివర్సిటీలో ఆమె టాప్ ర్యాంకు, గ్రాడ్యుయేషన్ తరపుగా అని చెప్పింది. గాజాని మొత్తం చంపేస్తున్నారు వీళ్ళు, ఖాళీ చేస్తారు, అన్యాయం చెప్పింది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ షీ రియాక్టెడ్. ఐ కంగ్రాచులేట్. ఆమె స్వాగతం పలుకుతున్నాం మేఘనాని, మన తెలుగమ్మాయ. ఇప్పుడు ఆమె నేను గ్రాడ్యుయేషన్ నుంచి డిపార్ట్ చేశారు. ఇప్పుడు ఆమెకి ఎక్కడ అమెరికా ఎవరు ఉద్యోగం ఇరు, ఆ బ్లాక్ చేసే పెట్టేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ఆడ. తర్వాత మన దేశం పైన అనేక ఆన్సర్లు తీస్తూ ఉన్నాడు ట్రంప్. ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడచ్చు కదా మన మోడీ. ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచంలో పెద్ద దేశం మంది. అంతకుముందు చైనా తర్వాత ముందు, ఇప్పుడు చైనా కన్నా మనమేం పెద్ద దేశం. ఒక్క మాట మాట్లాడారా? మా దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి అని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు, వ్యాపారపరంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు స్టూడెంట్స్కి ఉండే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు.
ఇన్ని రకాల టార్చర్ అనిపిస్తున్నట్టు మన భారతీయులను రక్షించడానికి ప్రధానమంత్రి ఫోన్ కూడా ఒక మాట కూడా చెప్పడా, దాని జోలికి ఎందుకు పోడు? ట్రంప్ని చూస్తే అంత భయమా? అంత భయపడేవాడు మన భారతదేశం ప్రధానమంత్రిగా ఉంటాడా? ఎప్పుడు ఇంతవరకు లేదు. ఇది అంతర్జాతీయ స్థాయిలో మనకు తలవంపులు, జాతీయ స్థాయిలో నియంత్రణతో పోకడం వల్ల మేమే ఉండాలి, మీకంతా పోవాలి, మమ్మల్ని ఎదిరించడం చెప్పేసి అనేటువంటి వైఖరి, ఈ 2 వైఖరి తీసుకున్నారు. ఇది చాలా ప్రమాదం. అంతిమంగా జరుగుతుందంటే ఇప్పుడు ఒక చర్చ వస్తూ ఉంది అటు తెలంగాణలోను ఆంధ్రాలోను నీటి ప్రాజెక్టుల పైన. గతంలో పోలవరం పైన రగడ జరిగేది, మొత్తానికి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో గొడవలు లేవు, అంతకుముందు ఉండింది. పోలవరం కట్టకూడదని చెప్పేసి అనే ఒక వాదన, పోలవరం కట్టాలంటే ఒక వాదన, అది దాని తీవ్రంగా ఉండింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్పింది, తెలంగాణలో ఇక్కడ కూడా పోలవరం ఉండాల్సిందే, కట్టాల్సిందే. తెలంగాణలో పోలవరం మీద వ్యతిరేకత ఉన్నా పోలవరం పైన కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది, సిపిఐ ఒకటి నిలబడింది, ఇంకొక పార్టీ నిలబడలేదు. పోలవరం ఉండాల్సిందని చెప్పేసి సరే పరిష్కారం అయింది. అప్పుడు సమస్య వచ్చింది ఎక్కడ వచ్చిందంటే వైఎస్ రాజశేఖర్ వచ్చినప్పుడు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ ప్రాజెక్టులు పోలవరం పైన చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ప్లే చేశాడు. చంద్రబాబు నాయుడికి పెద్ద ప్రాజెక్టుల మీద, నీటి ప్రాజెక్టుల మీద పెద్ద మక్కువ లేదు. ఆయనంతా సాఫ్ట్వేరు, ఈ టెక్నాలజీ వాటిపైన ఉన్నటువంటి దానికి ఉంటుంది. కానీ ఈ నీళ్లు ప్రాజెక్టులు ఇదంటే ఎందుకు వ్యవసాయం దండగనేటువంటి స్థాయి అయింది. అందువల్ల అది కాన్సెప్ట్ ఇంకా మారలే. కానీ ఇప్పుడు బనకచర్ల ఒక సమస్య తెచ్చిపెట్టాడు. బనకచర్ల కొత్త సమస్య, లేని సమస్యను తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఆ బనకచర్ల వల్ల ఏమవుతుంది, తెలంగాణలో వల్ల మళ్ళీ బనకచర్లకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు బనకచర్ల హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.